ప్రతి ఒక్కళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, చలాకీగా ఉండాలని, ఫిట్నెస్గా ఉండాలని కోరుకుంటారు. కోరుకోగానే సరిపోదు, దానికోసం మనం ప్రయత్నం అనేది చేయాలి. ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా అనేక చోట్ల యోగా కార్యక్రమాలను నిర్వహించి యోగా ఎలా చేయాలి, అసలు యోగా అంటే ఏంటి, దానివల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనం ఏంటి అనే అంశాలపై అనేక చోట్ల ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీలో ఎవరికైనా యోగా చేయాలని కానీ, ఫిట్గా ఉండాలని కానీ, మనశ్శాంతిగా ఉండాలని కానీ అనుకుంటే మీ వద్ద 30 నిమిషాల సమయం ఉంటే ఈ కార్యక్రమంలో ఉన్న వీడియోని మీరు పూర్తి స్థాయిలో చూసి యోగా ఎలా చేయాలో ఒక అవగాహనకు రండి. దానిలో కనీసం 10% మీరు పాటించిన కొంతలో కొంతైనా మీ ఆరోగ్యం కుదుట పట్టడంతో పాటు మీరు ఫిట్నెస్గా, ఉల్లాసంగా ఉంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మనము దానికి సమయం కేటాయించాలి. అంటే ముందు ఈ వీడియోను చూడటానికి మీరు 30 నిమిషాల సమయం కేటాయించి తర్వాత మీరు యోగాని మొదలెట్టండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఓం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. చేతులు రెండు నడుము మీద చేతులు పెట్టండి. గాలి విడిచిపెడుతూ తలని ముందుకి వంచండి. గాలి తీసుకుంటూ తలని వెనక్కి వంచండి. విడుస్తూ ముందుకొంచండి. తీసుకుంటూ వెనక్కి వంచేయండి. తీసుకుంటూ విడుస్తూ స్ట్రైట్గా తీసుకురండి. ప్రక్కకి వంచడం. గాలి విడిచిపెడుతూ కుడివైపు తలని వంచండి. వీలైనంత వరకు భుజానికి దగ్గరగా తాకించడానికి ప్రయత్నం చేయండి. గాలి తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. విడుస్తూ ఎడమవైపు వంచండి. తీసుకుంటూ స్ట్రైట్గా తీసుకురండి. విడుస్తూ కుడివైపు వంచండి. తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. విడుస్తూ ఎడమవైపు వంచండి. తీసుకుంటూ స్ట్రైట్గా తీసుకురండి. ఇప్పుడు తలని ప్రక్కకు తిప్పడం. గాలి విడిచిపెడుతూ కుడివైపు తిప్పండి తలని. వీలైనంత వరకు మీ గడ్డం భుజం లైన్లోకి రావాలి. గాలి తీసుకుంటూ తలని తిన్నగా తీసుకురండి. విడుస్తూ ఎడమవైపు తిప్పండి. తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. విడుస్తూ కుడివైపు తిప్పండి. తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. విడుస్తూ ఎడమవైపు తిప్పండి. తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. ఇప్పుడు వలయాకృతిలో తిప్పడం. గాలి విడుస్తూ తలని ముందుకి వంచండి. గాలి తీసుకుంటూ కుడివైపుగా వెనక్కి వంచండి. విడుస్తూ ఎడమవైపుగా ముందుకి వంచండి. తీసుకుంటూ కుడివైపుగా వెనక్కి వంచండి. విడుస్తూ ఎడమవైపుగా ముందుకి వంచండి. ఆపోజిట్ డైరెక్షన్. గాలి తీసుకుంటూ ఎడమవైపుగా వెనక్కి వంచండి. విడుస్తూ కుడివైపుగా ముందుకి వంచండి. తీసుకుంటూ ఎడమవైపుగా వెనక్కి వంచండి. విడుస్తూ కుడివైపుగా ముందుకి వంచండి. రిలాక్స్. చేతులు దించేసేయండి. దీనివల్ల మెడ కండరాలు, నరాలు అన్నీ ఉత్తేజితమై చక్కగా పనిచేస్తాయి. నెక్స్ట్ భుజాలకి చెందిన వ్యాయామం చేయండి. గాలి తీసుకుంటూ చేతులు రెండు తిన్నగా చాపి ఉంచేసేయండి. మీ వేళ్ళు నేల వైపు ఉండే విధంగా 5 వేళ్ళు కలిపి ఉంచుతారు. గాలి తీసుకుంటూ చేతులు ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు తిప్పనవసరం లేదు, బయట వైపుకే ఉంటాయి. పైకెత్తేసేయండి అందరూ. గాలి విడుస్తూ క్రిందకు దించండి. గాలి తీసుకుంటూ ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు బయట వైపే ఉంటాయి. గాలి విడుస్తూ ప్రక్క నుండి క్రిందకు దించేయండి. మీ తొడల ప్రక్కగా తీసుకొచ్చేయండి. భుజాలని వలయాకృతిలో తిప్పడం. చేతుల్ని ప్రక్కకు చాపి అరిచేతులు ఆకాశం వైపు తిప్పి మోచేతులు వంచి
5 వేళ్ల భుజాలని తాకించండి. చేతులు 2 ఛాతీ వద్దకు తీసుకురండి. గాలి తీసుకుంటూ ముందు నుండి పైకెత్తి వెనక నుండి క్రిందకు దించండి. తీసుకుంటూ ముందు నుండి పైకెత్తి వెనక నుండి క్రిందకు దించండి. ఆపోజిట్ డైరెక్షన్. గాలి తీసుకుంటూ వెనక నుండి పైకెత్తండి. ముందు నుండి క్రిందకు దించండి. ముందుకు తెచ్చినప్పుడు మోచేతులు కలపడానికి ప్రయత్నం చేస్తారు. క్రిందకు దించేసి వెనక నుండి పైకెత్తండి. ముందు నుండి క్రిందకు దించేయండి. చేతులు 2 ప్రక్కకు చాపేయండి. వెనక్కి తిప్పి క్రిందకు దించేసేయండి. ఇది భుజాలకు చెందిన కండరాలు, నరాలు అన్నింటినీ ఉత్తేజం చేయిస్తుంది. నడుం వలె తిప్పడం. కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు 2 ముందుకి చాపండి. అరిచేతులు 2 ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండే విధంగా గాలి విడిచిపెడుతూ కుడివైపు తిప్పండి. నడుముని ఎడమ మోచేతిని వంచి అరిచేతిని కుడి భుజం దగ్గర తాకించండి. గాలి తీసుకుంటూ తిన్నగా తీసుకొచ్చేయండి. 2 చేతులు ముందుకు వచ్చేస్తాయి. గాలి విడిచిపెడుతూ ఎడమ వైపు తిరగండి. కుడి మోచేతిని వంచి కుడి అరిచేతిని ఎడమ భుజం దగ్గర తాకిస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా రండి. విడుస్తూ చేతులు దించేయండి. ఇప్పుడు ఆసనాలు చేస్తారు. తాడాసనం. కాళ్ళ మధ్య 1/2 అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు 2 ముందుకి చాపండి. చేతుల్ని ఇంటర్లింక్ చేయాలి. ఒక చేతి వేళ్లలో ఇంకో చేతి వేళ్లని జొప్పించండి. అటు నుండి ఇటు తిప్పండి. ట్విస్ట్ చేయండి. పైకెత్తండి. మిమ్మల్ని ఎవరో పట్టి లాగుతున్నట్టుగా లాగిండి. గాలి తీసుకుంటూ కాలి వేళ్ల మీద నిలబడాలి. ఎవరో లాగుతున్నట్టుగా లాగి కాలి వేళ్ల మీద నిలబడతారు. మడిమలు పైకెత్తేస్తారు. డౌన్, అప్, డౌన్. చేతులు అటు నుండి ఇటు తిప్పండి. విప్పండి. ప్రక్క నుండి క్రిందకు దించేయండి. మొత్తం శరీర భాగాలన్నింటికీ వ్యాయామాన్ని అందించి అన్నింటినీ దృఢంగా తయారు చేస్తుంది. పాద హస్తాసన్. గాలి తీసుకుంటూ చేతుల్ని ప్రక్క నుండి పైకెత్తండి. గాలి విడిచిపెడుతూ ముందుకి వంగండి. వంచగలిగినంత వంచుతారు. పెట్టగలిగితే చేతుల్ని పాదాల ప్రక్కన పెట్టేస్తారు. లేదంటే ఎంతవరకు వంచగలిగితే అంతవరకు. గాలి తీసుకుంటూ తలని చేతుల్ని పైకెత్తేసేయండి. ఈ ప్రపంచానికే అందరూ చక్కగా ఈ రోజు కోసమే కాకుండా రెగ్యులర్గా కూడా ఇది చేసుకోండి. ఇప్పుడు చేసినట్లుగా కాళ్ళ మధ్య 1/2 అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు ముందుకు ఉండే విధంగా ఉంచండి. పాద హస్తాసన్. గాలి మళ్ళీ నెమ్మదిగా చేతులు ప్రక్క నుండి దించేయండి. పాదహస్తాసన్. గాలి తీసుకుంటూ చేతులు 2 నెమ్మదిగా ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు ముందుకు ఉండే విధంగా ఉంచుతారు. గాలి విడిచిపెడుతూ ముందుకి వంచుతారు. మీరు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంచగలిగితే అంతవరకు వంచండి. వీలైతే చేతులు పాదాల ప్రక్కన పెడతారు. గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి. ప్రక్క నుండి చేతులు దించేసేయండి.
ఇప్పుడు ముందుకి వంచారు కదా, అలాగే వెనక్కి వంచే ఆసనం అర్ధ చక్రాసన్. కాళ్ళ మధ్య అడుగు దూరం ఉంచండి. మీరెవ్వరూ తిరగొద్దు. మీకు తెలియడానికి 3 యాంగిల్స్లో చూపించడం జరుగుతుంది. చేతుల్ని నడుం మీద పెడతారు. గాలి తీసుకుంటూ కంఫర్టబుల్గా ఎంతవరకు వంచగలిగితే వెనక్కి వంచండి. కమ్ స్ట్రైట్. మళ్ళా గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. కంఫర్టబుల్గా వంచగలిగినంత మేర వంచుతారు. కమ్ స్ట్రైట్. చేతులు దించేసేయండి. ఇప్పటి వరకు ముందుకి వెనక్కి అన్ని విధాలుగా వంచారు. ప్రక్కకి వంగే ఆసనం త్రికోణాసన్. కాళ్ళ మధ్య 3 అడుగుల దూరం చాపండి. చేతులు 2 గాలి తీసుకుంటూ ప్రక్కకి భుజాల ఎత్తులో చాపండి. గాలి విడిచిపెడుతూ చేతులు అలాగే ఉంచి కుడివైపు వంగండి. మీకు కుడివైపు చేతులు అలాగే ఉంచి తల పైకెత్తి ఎడమ అరిచేతిని చూడండి. వీలైతే కుడి చేతిని పాదం మీద కానీ పిక్క మీద కానీ మోకాల మీద కానీ పెట్టేసేయండి. గాలి తీసుకుంటూ తిన్నగా రండి. గాలి విడిచిపెడుతూ ఎడమ వైపు అలాగే వంగండి. వీలైతే పాదం వెనక్కి పెడతారు, లేదా పాదం మీద పిక్క మీద మోకాల మీద ఎక్కడ వీలైతే అక్కడ పెట్టి తలని పైకెత్తి కుడి అరిచేతిని చూస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. గాలి విడిచిపెడుతూ నెమ్మదిగా చేతులు దించేసేయండి. కాళ్ళు 2 1 అడుగు దూరంలో ఉండేలాగా తీసుకొచ్చేస్తారు. నెమ్మదిగా కూర్చోండి. కాళ్ళు 2 తిన్నగా ముందుకి చాపేయండి. చేతులు కొద్దిగా వెనక్కి పెట్టుకుని కాళ్ళు 2 తిన్నగా ముందుకి చాపేయండి. దండాసనంలో కూర్చోండి. చేతి వేళ్ళు వెనక్కి ఉండే విధంగా పెట్టి చేతుల మీద వెనక్కి ఆని ఉంచుతారు. ఇప్పుడు మీరు చేసిన ఆసనాల్లో ముందుకి వెనక్కి వంచడంలో పొట్టలో కండరాలన్నీ నెమ్మదిగా మోకాళ్ళ మీద 2 అరిపాదాలు దగ్గరగా కలిపి ఉంచుతారు. మోకాళ్ళు వంచుతూ అరిపాదాలు 2 దగ్గరగా తీసుకొస్తారు. భద్రాసన్. చేతి వేళ్ళని ఇంటర్లింక్ చేసి పట్టుకోండి. పాదాలని 2 చేతులతో పట్టుకుని దగ్గరగా లాక్కుంటారు. వీలైనంత వెనక్కి లాక్కుంటారు. వీలైతే పెరీనియంకి టచ్ చేస్తారు. అలా వెన్ను మెడ తల నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని భ్రూమధ్యంలో చూడడమే భద్రాసన్. ఇది శరీర మనస్సుల్ని సమతుల్యంగా ఉంచి మనసుకి ప్రశాంతతని చేకూరుస్తుంది. శారీరకంగా వెన్నుకి దృఢత్వాన్ని ఇచ్చి పిక్కలకి తొడలకి కటి భాగానికి దృఢత్వాన్ని చేకూరుస్తుంది. నెమ్మదిగా 2 కాళ్ళు ముందుకి చాపండి. రిలాక్స్. 2 మోకాళ్ళు ఉంచి నెమ్మదిగా లేచి మోకాళ్ళ మీద నిలబడండి. అర్ధ ఉష్ట్రాసన్. మోకాళ్ళ మీద నిలబడి 2 చేతుల యొక్క చేతి వేళ్ళు నేల వైపు ఉండే విధంగా నడుం మీద పెడతారు. పూర్తి సపోర్ట్ వస్తుంది. కాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. విడుస్తూ స్ట్రైట్గా రండి. చేతుల్ని 2 మోకాళ్ళ మధ్యలో ఉంచుతూ కూర్చుండిపోండి. శశాంకాసన్. అలా ముందుకి చాపేసేయండి. చేతులను ముందుకు చాపుతూ నుదుటిని నేలకు తగిలించడానికి ప్రయత్నం చేయండి. శశాంకాసనం. నెమ్మదిగా చేతులు వెనక్కి లాగుతూ లేచి కూర్చుండిపోండి. కాళ్ళు 2 ముందుకి చాపేసి మళ్ళా దండాసనంలో కూర్చోండి.
అందరూ మఠం వేసుకుని కూర్చోండి, ప్రాణాయామాలు చేదురు. నాడి శోధన ప్రాణాయామం. ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచేయండి. ప్రాణశక్తిని విస్తృతపరిచేదే ప్రాణాయామం. ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. చేతిని ఇలా ఉంచి కుడి చేతిని చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు మడిచేసేయండి. ఉంగరపు వేళ్ళు, చిటికెన వేళ్ళు చాపి ఉంచి కలిపి ఉంచండి. బొటన వేళ్ళు చాపి ఉంచుతారు. ఇప్పుడు మీ బొటన వేలితో కుడి నాసికారంధ్రం యొక్క ముక్కు యొక్క ఎముక క్రింద వేలి చివరితో ప్రెస్ చేస్తే మూసుకుపోతుంది. ఎడమవైపు గాలి విడిచిపెట్టండి. గాలి ఎడమవైపు తీసుకోండి. మళ్ళీ ఎడమ నాసికారంధ్రాన్ని ఉంగరపు వేలి చివరితో మూసేస్తారు ఎముక కింద. కుడివైపు గాలి విడిచిపెట్టండి. మళ్ళా కుడివైపే గాలి తీసుకోండి. ఎడమవైపు విడిచిపెట్టండి. మళ్ళా ఎడమవైపే తీసుకోండి. కుడివైపు విడిచిపెట్టండి. మళ్ళా కుడివైపే తీసుకోండి. ఎడమవైపు విడిచిపెట్టండి. ఆ విధంగా కంటిన్యూ చేయండి. దీన్ని నాడీ శోధన ప్రాణాయామం అని అంటారు. మన శరీరంలో అన్ని గొట్టాలే ఉంటాయండి. జీర్ణవాహిక, రక్తవాహికలు, నరాలు, కండరాలు అన్ని గొట్టాలే. అలాగే ప్రాణశక్తి ప్రవహించే గొట్టాలనే నాడులు అంటారు. అవి 72,000 ఉంటాయి. వాటన్నిటినీ పరిశుద్ధం చేసేస్తుంది ఈ ప్రాణాయామం. అందుకే దీన్ని నాడీ శోధన నెమ్మదిగా చేతులు రెండు మోకాళ్ళ మీద చిన్ముద్రలో పెట్టేసేయండి. భ్రామరి ప్రాణాయామం అంటారు. చేతుల యొక్క మీరు ఒకసారి చూడండి, తర్వాత చేతులు. ఈ చేతుల యొక్క చూపుడు వేళ్ళు మాత్రమే ఈ విధంగా చెవి తమ్మె మీద మూసేస్తారు. మూసేసి గాలి తీసుకుని మనం ఓంకారం చేస్తాం కదా, ఆ విధంగా మకారం మాత్రమే చేయాలన్నమాట. ఆ విధంగా మీరంతా కూడా చేయండి. చెవి తమ్మె ఉంది కదా, ఆ తమ్మెని చూపుడు వేళ్ళతో ఇలా నొక్కేస్తే చెవి మూసుకుపోతుంది. అప్పుడు ఆ మకారాన్ని 3 సార్లు చెయ్యండి. కళ్ళు మూసుకుని గాలి తీసుకుని గాలి విడిచిపెడుతూ ఆ విధంగా ఇంకో 2 సార్లు చేయండి. భ్రామరి అంటే భ్రమరం, తుమ్మెద నాదాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని భ్రామరి ప్రాణాయామం అంటారు. మొత్తం మంచి వైబ్రేషన్స్ బ్రెయిన్లో కలుగుతాయండి. దీనివల్ల మనసు ప్రశాంతంగా తయారైపోతుంది. చక్కగా ధ్యానానికి ఉపకరిస్తుంది. మనసు ఏకాగ్రమైపోతుంది. చల్లే వాయుశ్చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ అని. మనసు ఎంత నిశ్చలంగా ఉంటే అంత ప్రశాంతత, ఎంత చంచలంగా ఉంటే అంత అశాంతి, అలజడి. నెమ్మదిగా చేతులు 2 దించేసి మోకాళ్ళ మీద పెట్టి కళ్ళు మూసుకొని భ్రూమధ్యాన్నే చూస్తూ ఉండండి. ఆ విధంగా భ్రూమధ్యాన్నే చూస్తూ ఉండడం ధ్యానం. ధ్యానం అంటే ఎలా చేయాలి, ఏం చేయాలని సందేహపడతారు. ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అండి. నిశ్చలంగా భ్రూమధ్యంలో చూస్తూ ఉండండి. అదే మన ఫ్రంటల్ ఏరియా, ఆఫీస్ ఆఫ్ ది మైండ్, మనస్సుకి ఆఫీస్ లాంటిది. అక్కడ మీరు చూస్తూ ఉంటే మనసు ఈజీగా నిశ్చలం అయిపోతుంది. మనసు ఎంత నిశ్చలంగా ఉంటే అంత ప్రశాంతత. సర్వరోగ నివారిణి అండి. మీరు రోజులో ఎంతసేపు వీలైతే అంతసేపు అలా చూస్తూ ఉండగలిగితే
చాలు, లేదా మీ శ్వాసని గమనించండి. నిలబడి చేసే బాగా గుర్తుంటాయి కదా, మళ్ళీ ఇంకొకసారి మీరు చేస్తే బాగా గుర్తుంటాయి. మీరు రోజు చేసుకోండి, అవి చేస్తే చాలు. మీరు ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి చెద్దురు. తాడాసనము. కాళ్ళ మధ్య అర అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు ముందుకి చాపండి. ఇంటర్లింక్ చేయండి. చేతి వేళ్ళు ఒకదానిలో ఒకటి జొప్పించండి. ట్విస్ట్ చేయండి. అరచేతులు ముందుకు ఉండే విధంగా తిప్పండి. అరచేతుల్ని పైకెత్తండి. గాలి తీసుకుంటూ మిమ్మల్ని ఎవరో పట్టుకుని లాగినట్టుగా లాగండి. కాలి వేళ్ల మీద నిలబడండి. మడిమల్ని పైకెత్తేసి ఉంచండి. డౌన్, అప్, 1 2 3 4 5. డౌన్. చేతులు అటు నుండి తిప్పండి, విప్పండి. ప్రక్క నుండి నెమ్మదిగా దించేయండి. ఇందులో మీ శరీరంలో ఉండే ప్రతి నరం, కండరం, జాయింట్ అన్నీ చక్కగా లాగబడి మంచి వ్యాయామం అందించబడి ఆరోగ్యంగా తయారవుతాయి. రోజులో ఒక్కసారి మీరు ఇది చేసుకున్నా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. వృక్షాసన్. కుడి పాదాన్ని పైకెత్తి ఎడమ తొడ మీద పెట్టండి. చేతులు ప్రక్క నుండి పైకెత్తి 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టండి. మడిమ తొడ మొదల్లో తగిలేలాగా ఉంచుతారు. ఎదురుగా ఏదో ఒక పాయింట్లో చూస్తే మీరు బ్యాలెన్స్ చేయగలరండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెమ్మదిగా చేతులు ప్రక్క నుండి దించేసి కాలు కూడా దించేయండి. అదేవిధంగా రెండో కాలుతో కూడా చేయండి. ఎడమ కాలిని పైకెత్తి కుడి తోడ మొదలులో పెట్టండి. పెరినియంకి టచ్ చేయగలిగితే మంచిది. చేతులు 2 ప్రక్క నుండి పైకెత్తేసి 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టి ఎదురుగా ఏదో ఒక పాయింట్లో చూస్తూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చేతులు దించేసి కాలు దించేసేయండి. వెరీ గుడ్. పాదహస్తాసన్. కాళ్ళ మధ్య అర అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు ముందుకి ఉండే విధంగా ఉంచండి. గాలి విడిచిపెడుతూ ముందుకి వంగండి. పాదహస్తాసన్. చేతుల్ని పాదాల ప్రక్కన పెట్టగలిగితే పెడతారు, లేదా పాదాల మీద మోకాళ్ళ మీదన్నా పెట్టేస్తారు. గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి. గాలి విడుస్తూ ప్రక్క నుండి దించేయండి. ఇప్పుడు ముందు కొంగారు కదా, వెనక్కి వంగాలి. కాళ్ళ మధ్య అర అడుగు దూరం ఉంచండి. అర్ధ చక్రాసన్. చేతుల్ని నడుము మీద పెట్టండి. 4 వేళ్ళు ముందుకు ఉండే విధంగా, బొటన వేలు వెనక్కి ఉండే విధంగా ఉంచి గాలి తీసుకుంటూ వెనక్కి కంఫర్టబుల్గా ఎంతవరకు వంచగలిగితే అంతవరకు వంచండి. అర్ధ చక్రాసన్ మొత్తం వెన్నుకి బలాన్ని చేకూరుస్తుంది. కమ్ స్ట్రైట్. ఇంకొకసారి వంగండి. గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. కమ్ స్ట్రైట్. చేతులు క్రిందకి దించేయండి. త్రికోణాసన్. కాళ్ళ మధ్య 3 అడుగుల దూరం పెట్టండి. గాలి తీసుకుంటూ చేతులు ప్రక్కకి చాపండి. గాలి విడుస్తూ అలాగే కుడివైపు వంచండి. చేతులు వంచొద్దు, అలాగే తిన్నగా ఉంచుతూనే కుడివైపు వంచి చేతిని నేల మీద పెట్టగలిగితే పెడతారు, పాదం మీద కానీ ఎక్కడ పెట్టగలిగితే అక్కడ పెట్టి తల పైకెత్తి చూస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా రండి. గాలి విడిచిపెడుతూ ఎడమవైపు వంగండి.
తల పైకెత్తి కుడి అరిచేతిని చూడాలి. ఎంతవరకు వంచగలిగితే అంతవరకు వంచండి. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. చేతులు రెండు నెమ్మదిగా క్రిందకు దించండి. చేతులు కాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు ముందుకి చాపండి. గాలి విడిచిపెడుతూ కుడివైపు తిరగండి. ఎడమ అరచేతిని కుడి భుజం దగ్గర తాకించండి. మోచేతిని వంచేసి గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. 2 చేతులు మళ్ళా ఎదురెదురుగా వచ్చేయాలి. గాలి విడిచిపెడుతూ ఎడమ వైపు తిరగండి. కుడి మోచేతిని వంచేసి కుడి అరచేతిని ఎడమ భుజం దగ్గర తగిలించుతారు. భుజానికి తాకించండి. గాలి తీసుకుంటూ తిన్నగా తీసుకొచ్చేయండి. మళ్ళా కుడివైపు తిరగండి. గాలి విడుస్తూ ఎడమ మోచేతిని వంచి అరిచేతిని కుడి భుజం దగ్గర తాకిస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. గాలి విడుస్తూ ఎడమవైపు తిరగండి. కుడి మోచేతిని వంచి అరిచేతిని భుజానికి తాకించండి. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. నెమ్మదిగా చేతులు 2 క్రిందకు దించేయండి. కళ్ళు మూసుకుని మీ భ్రూమధ్యం అంటే 2 కనుబొమ్మల మధ్య భాగం మనం బొట్టు పెట్టుకునే స్థానంలో గమనిస్తూ ఉండండి. అక్కడే సూర్యుడిని భావించండి లేదా మీ శ్వాసని గమనించండి. దగ్గర పెట్టు. 2 కాళ్ళు దగ్గరగా కలిపేయండి. చేతులు 2 నమస్కార ముద్రలో పెట్టండి. స్వస్తి చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. అందరూ సుఖంగా జీవింతురుగాక. అందరూ నిరోగంగా జీవింతురుగాక. అందరికీ సర్వ శుభాలు చేకూరుగాక. సర్వ దుఃఖాలు నివారించుగాక అనేదే ఈ ప్రార్థనా శ్లోకం అర్థం. ఇది సిద్ధిస్తుంది. మీరు చక్కగా రోజు యోగా చేసి అలా మానసికంగా మీనింగ్ చెప్పుకున్నా చాలు. ఆ ప్రార్థనా శ్లోకం రాకపోయినా పర్వాలేదు, అది సిద్ధిస్తుంది. మొత్తం మన దేశానికే మనం ఆదర్శంగా ఈ కార్యక్రమం జరిగి మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా ఉంటూ మొత్తం వసుధైక కుటుంబంగా ఉండాలి అనేదే మన ప్రధానమంత్రి గారి యొక్క కోరిక. అది మనందరం నెరవేరుద్దాం. ఏదో ఈ కార్యక్రమం జరిగిందని ఇప్పుడు చేసేసి వదిలేయడం అనేది చేయకండి. మీరు ప్రతిరోజు మన పెద్దలందరూ చెప్పినట్లుగా ప్రతిరోజు చేసుకుంటూ వసుధైక కుటుంబం సాధించాలి. ఓం నమః. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు నచ్చితే మీ 30 నిమిషాల సమయం వృధా కాలేదు అని మీరు భావిస్తే ఈ యోగా కార్యక్రమంలో 1 సెకండ్ అయినా మీకు ఉపయోగపడింది అని మీరు నిజంగా భావిస్తే మా జర్నలిస్ట్ టీవీ 369ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క లింకును మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు వాట్సాప్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.